ప్రతి నిమిషము దేవుడు మన హృదయంలో కూడా మాట్లాడతాడు. నేను ప్రతి గంట కాదు, ప్రతి నిమిషం దేవుడు మాట్లాడతాడు. నువ్వు దేవునికి దగ్గరకు వచ్చే కొంది అనేక విషయాలు నీకు బయలుపరుస్తాడు. బుద్ధిహీన నడకను మనలోంచి తీసేస్తాడు, బుద్ధిహీన కార్యాలు మనలోంచి తీసేస్తాడు, బుద్ధి లేని కన్యక జీవితాన్ని మనలోంచి తీసేస్తాడు. ఆయనకి దగ్గరయ్యే కొంది ఆకుపచ్చదనం పోయి బంగారపు రంగులోకి వచ్చేస్తాం. ఆకుపచ్చదనం ఏమైందంటే పోతా ఉంటుంది. ఎప్పుడు సూర్యుని ప్రకాశము పడే కొంది, ఆ సూర్యుని ప్రకాశం నేరుగా పడే కొంది అది పడి 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 ఏమైందంటే విత్తనము కంకి, ఆ కంకిలో ఉన్నటువంటి ఆకుపచ్చదనం ఏమైపోయిందంటే పోతా ఉంటుంది. చర్చిలో కొంత పోయిద్ది, ఇంట్లో కొంత పోయిద్ది, ఆత్మలో అంతా పోయిద్ది. అంతా పోయేది ఎక్కడ? ఆత్మలో. చర్చిలో అంతా పోదు, చర్చిలో మొత్తం పోదు. అయితే మొత్తం పోయేది ఎప్పుడంటే ఆత్మలో. కాబట్టి ఆత్మలో ప్రతి నిమిషం ఏం చేయాలంటే, నువ్వు ఆయన్ని ఆరాధిస్తున్నావంటే, ఆయన చూస్తున్నావంటే, ఆరాధించడం అంటే ప్రేమించటం.